అందరికీ నమస్కారం. నా పేరు జనసేన సాయి, మంగళం పంచాయతీ ఇన్ఛార్జ్, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ. దాదాపు 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి. 2 సంవత్సరాలుగా జనసేన పార్టీకి ఎటువంటి న్యాయం జరగలేదు. జరగకపోగా అవమానాలు, గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పులివర్తి నాని గారు, నేను జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడుతున్నా పార్టీ కోసం. ఈరోజు నన్ను పంచాయతీ ఆఫీసులో మీటింగ్ పెట్టారు. ఈరోజు నన్ను బయట నిలబెట్టి మీటింగ్ పెట్టారు. ఈరోజు నేను ఏ తప్పు చేసినా నన్ను ఎందుకు బయట పెట్టారు ఈరోజు చెప్పండి. కానీ ఎందుకంటే ఈరోజు నాకు చాలా బాధ వస్తుంది. చాలా తిట్లు పడినా, వైసీపీలో తిట్టించుకున్నా, కేసులు పెట్టించుకున్నా, కొట్టించుకున్నా, బైండోర్ కేసులు పెట్టించుకున్నా, చాలా చేశా నాని గారి కోసం. ఇంత కష్టపడుతున్నా ఆ రోజు ఎవరులే. టీడీపీ పార్టీ తరపున ఉన్నప్పుడు జనసేన పార్టీ తరపున నేను ఒక్కడే వచ్చి కష్టపడినా, మీకు అండగా ఉన్న జనసేన పార్టీ తరపున మేమే వచ్చింది మంగళం నుంచి మీకు సపోర్ట్గా. ఈరోజు ఆ రోజు నా పైన ఉండే గౌరవం ఏంది, ఈరోజు నా పైన లేని గౌరవం ఏంటి? నేను ఏ తప్పు చేశాను? నేను ఇన్ని చేస్తున్నారు. నేను ఏ పొద్దున అడిగాను, మీ మాట కాదనకుండా నేను ఏ పొద్దున ఏమైనా మాట్లాడినా. కానీ ఈరోజు మాకు ఏమి ఇవ్వకపోయినా సరే మేము అన్నిటికీ కామైపోయేసి ఈరోజు గమ్మున ఉన్నా. కానీ ఈరోజు పంచాయతీ ఆఫీసులో నాకు గౌరవం లేకుండా మాట్లాడి 5 నిమిషాలు నువ్వు బయట ఉండని చెప్పేసి మా జనసేన వాళ్ళని ఇద్దరిని లోపల పెట్టుకొని, ఎప్పుడు లేని పగడాల యువరాజు గారు ఈరోజు మీకు గుర్తొచ్చారా? మీకు రూరల్ మండలం పగడాల యువరాజు అంతే తెలియదు మీకు. అంతకుముందు ఇంకోరు పిలుచుకుంటున్నారు జనసేన వాళ్ళని. ఈరోజు వాళ్ళతో మీకు మాట్లాడలేకపోయే గుద్దికి జనసేన పార్టీలో ఇప్పుడు పగడాల యువరాజు గుర్తొచ్చారు. ఇప్పుడు మీకు సాయి గుర్తురాల. మీకు ఈరోజు మీకు నేను కష్టపడనో లేదో మీ మనసాక్షిగా తెలుసు, సరేనా? ఇది పద్ధతి కాదు. ఇంకా పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకా మాతో చాలా పనులు ఉంటుంది. ఈ మాత్రం చేయడం పద్ధతి కాదని తెలియజేసుకుంటూ, ఎంతవరకైనా సరే ప్రాణాలు తెగించి మరీ రాజకీయాలు చేస్తున్నాం. ఎంతవరకైనా వస్తాము, ఎంతవరకైనా పోరాడతాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసము. ఇది చేయడం ఏమాత్రం పద్ధతి కాదనేసి తెలియజేస్తున్నా పులివర్తి నాని గారికి. ఇలాంటిది మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోండి. జై జనసేన, జై హింద్.